మెడిటేషన్ చేపించి బాగా అంతరంగం తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడమంటే కొంచెం కష్టమే అవుతుంది. హాయిగా ఆ స్థితిలో ఉండాలనిపిస్తుంది అన్నమాట. సో ఆ స్థితిలో ఉంటూ మనము బాహ్యంగా వ్యవహరించడమే లివింగ్ కాన్షియస్లీ. అంటే కాన్స్టెంట్గా మనము ఆ మెడిటేటివ్ పాయిస్ అనేది అలవర్చుకోవాలన్నమాట. సో నిన్న నుంచి మనము అందరు ప్రసంగాలు వింటున్నాము. ఆలోక్ గారు మాట్లాడారు, రజిత్ గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు అన్ని ముందరు చెప్పారు. అందరూ పండితులు మాట్లాడిన తర్వాత ఒక పామరుడిగా నేను చెప్తున్నాను, హౌ డు వి లివ్ కాన్షియస్లీ, హౌ డు వి మేక్ ఇట్ లైక్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మనం నిన్న వినిందంతా రోజు మనం ఎలా అప్లై చేయాలని అలోక్ గారు మనకి నిన్నటి నుంచి చెప్తా ఉన్నారనమాట. సరెండర్ ముఖ్యం, సైకిక్ బీయింగ్ మనం బయట తీసుకురావాలి, అదే మన గైడెన్స్గా ఉండాలి. దేర్ ఇస్ నో రూల్ బుక్, ఇదిగో ఇలా చేయాలి. ఇందాక నాగరంజన్ గారు కూడా అన్నారు కదా, ఇలా ఉంటేనే అని మనం నోట్స్ తీసుకునేది ఏం లేదు. మనం ఎంత సైకిక్ బీయింగ్లో ఉండి మనం వ్యవహరిస్తామో దట్ ఈస్ కాన్షియస్ లివింగ్. దీని గురించి చాలామంది సాధకులు అమ్మని చాలా ప్రశ్నలు అడిగారు అన్నమాట. నేను అది చదువుతూ ఉంటాను. సో దట్ మనం లైఫ్ డివైన్ చదివినా, సింథసిస్ చదివినా అవి చాలా ఉన్నత స్థాయిలోంచి చెప్పారు శ్రీ అరవింద వాళ్ళు. మళ్ళీ ఎందుకు చెప్పారు అవన్నీ మనము కంప్లీట్గా మనలో అది ఎంటర్ అయిపోవాలన్నమాట. మళ్ళీ దానిలోంచి మనం వ్యవహరించడానికి చెప్పారు. ఇది చాలామంది మదర్ని వచ్చి ఎలా చేయాలి, డైలీ లివింగ్లో మనం ఏమి చేయాలి అని ప్రశ్నలు అడిగితే మదర్ ఎంత బాగా వివరించి చెప్పారంటే, నాకెప్పుడు ఉదారద అడిగిన ప్రశ్న గుర్తొచ్చి ఒక్కొక్కసారి నవ్వుకుంటూ ఉంటాను అన్నమాట. మదర్ దగ్గరికి ఉదారద వచ్చి అడిగారంట, అమ్మ ఈ అరవిందుల వారి బుక్స్ అన్నీ చదివాను, నేను యోగా బాగానే చేస్తున్నానా, ఎంతవరకు నేను ప్రోగ్రెస్ అయ్యి ఉంటాను, నా పురోగతి ఎంతవరకు వచ్చి ఉంటుంది అని అడిగారంట. అమ్మ స్వీట్గా, మన స్వీట్ మదర్ అంటాం కదా, నవ్వుతూ ఉదారతో అన్నారంట, ఉదార్ నువ్వు అన్నీ తప్పులే చేస్తున్నావు అన్నారంట. ఉదారదానే అలాగా అమ్మ అన్నారంటే పక్కన పెట్టుకుని మన పరిస్థితి ఏంటి? అప్పుడు సరే అయితే అమ్మ నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడిగితే చెప్పమంటావా అని అడిగారంట. చెప్పండి అమ్మా అంటే మదర్ అన్నారంట, పొద్దున నువ్వు లేచి బ్రష్ చేసుకుంటున్నప్పుడు తలుచుకుంటున్నావా, ఓపెన్ అవుతున్నావా నాకు అంటే దివ్యానికి, అలాగే నువ్వు నెక్స్ట్ స్నానం చేస్తున్నప్పుడు కానీ భోంచేస్తున్నప్పుడు కానీ పొద్దున అలోక్దా ఇదే చెప్తా ఉన్నారు మనకి, ప్రతి నిత్యం తలుచుకొని అర్పిస్తున్నావా. ఇందాక నాగరంజన గారు మనకి కర్మ గురించి మాట్లాడుతున్నారు కదా, ది సేమ్ థింగ్. మనకు కర్మ తప్పదు, మనం చేయాలి, వ్యవహరించాలి. కానీ ఏది కరెక్టు ఏది రాంగ్ అనేది మనకి చేసే అప్పుడు అంత అవగాహన ఉండదన్నమాట. ఆ బయట కాంటాక్ట్ మనకి రాగానే మనం రియాక్ట్ అవ్వటం అలవాటు పడిపోతూ ఉంటాం అన్నమాట. సో ఆ కంప్లీట్గా ఆ మోడ్లోనే ఉంటాం. యాక్షన్ వస్తుంది, మనం రియాక్షన్ ఇస్తూ ఉంటాం. అలా కాకుండా మనము లోపల నుంచి వ్యవహరించటం ముఖ్యం. ప్రతి ఒక్కటి చిన్నది అయినా అలాగే చేయాలన్నమాట. అంటే అది మన ఐడెంటిటీ అయిపోవాలి. ప్రస్తుతం మన గుర్తింపు ఏంటి, నేను పలానా, నేను ఇది, నేను అదే అని మనం అనుకుంటాం.
కానీ మన ఐడెంటిటీ, మన గుర్తింపే దైవం అయితే ఆ దైవ స్థితిలోంచి మనం వ్యవహరిస్తాం. ఆ ఐడెంటిటీ ఎలాగా, అది కూడా మళ్ళీ ఒక ప్రయత్నమే. మన ఎఫర్ట్ ఉండాల్సి ఉంటుంది. మనం కంప్లీట్గా దైవంతో ఐడెంటిఫై వరకు మనం ఎఫర్ట్ పెడుతూనే ఉండాలన్నమాట. అదే కదా అలోగ్యత, దానికి చెప్తా ఉన్నారు కదా మనతో, ఓపెన్నెస్, సరెండర్ అని. అదే కష్టం. అది మనకి సులభంగా ఉండటం, సులభము చేసుకోవచ్చు, కష్టము చేసుకోవచ్చు. నిత్యం మనం మదర్కి ఓపెన్ అవుతూ ఉంటే ఇది సులభం అవుతూ ఉంటుంది. దీని గురించే మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది మదర్కి. మోనాదా అనుకుంటా, మోనా గారు ఒక పువ్వు తీసుకొచ్చారంట మదర్ దగ్గరికి. దాని పేరు ఎస్థెటిక్ బ్యూటీ. మదర్కి తీసుకొచ్చి ఆ పువ్వు చూపించి, మదర్ ఈ సిగ్నిఫికెన్స్ ఈ పువ్వుకి ఎందుకు ఇచ్చారు అని అంటే, అదే మీలో ఆ పువ్వులాగా వికసించటానికి అన్నారంట. అంటే నాలో అది లేదనా, నాలో ఉంది కాబట్టి నాకు ఇచ్చారా అని అడిగారంట. అప్పుడు మదర్ నవ్వి, ప్రతి పువ్వు నేను ఇచ్చేదానిలో మీకేం అవసరమో, ఎలా వికసిస్తుందో అలాంటి పువ్వే ఇస్తాను నేను. అది అలా మీరు దాన్ని కాన్షియస్గా వాడుకుంటే మీరు ఓపెన్నెస్ వస్తుంది అన్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పువ్వు, ప్రతి వస్తువు మనకి, ప్రతి పరిస్థితి, ప్రతి ఈవెంట్, మన ప్రతి సర్కమ్స్టాన్స్ మన లైఫ్లో మనకి ఏదో నేర్పించడానికే వస్తూ ఉంటాయి అన్నమాట. అది మనం కాన్షియస్గా ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని మనం ఓపెన్గా ఉంటే దాని నుంచి మనం నేర్చుకోవటం తెలుసుకొని ఈ ఓపెన్నెస్ మనకు వస్తుంది. ఈ ప్రయత్నంలో మళ్ళీ దాంట్లో మనం మైండ్లో ఇరుక్కుపోకూడదు అన్నమాట. ఎలాగా అంటే, ఒక క్షణం మనం వెనకాల ఏదైనా ఇది మొదట మనము స్లోగానే చేస్తాం ఏదైనా. బికాస్ మనం ఫస్ట్ మొదలు పెడుతున్నాం, మొదటి స్టెప్లో ఉన్నాం అన్నమాట. ఏదొచ్చినా ఒక్కసారి స్టెప్ బ్యాక్ అన్నారు కదా మదర్, వెనక్కి వెళ్ళి వ్యవహరిస్తాం. ఆ మెడిటేటివ్ పాయిజ్లోకి వెళ్ళి వ్యవహరిస్తాం. ఇది అలవరుచుకునే కొంది మనం మనకే తెలియకుండా అదే స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఇట్ బికమ్స్ వెరీ న్యాచురల్ ఫర్ అస్. ఇంక అక్కడి నుంచే వ్యవహరించడం మొదలు పెడతాం అన్నమాట. దట్ ఈస్ లివింగ్ కాన్షియస్లీ. రియాక్టివ్ మోడ్లో కాకుండా మదర్కు ఓపెన్ అవుతా చేస్తూ ఉంటాం. కానీ ఇది ప్రాక్టీస్ అవ్వాలి. మనం పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తలుసుకొని చేయాలి. రాత్రి అతి ముఖ్యం. ఎందుకంటే మదర్ అన్నారు, నిద్ర కూడా సాధనే. నిద్రలో కూడా మనం కాన్షియస్గా ఉండాలి. మనం మెలుకోపడే ఉండలేకపోతున్నాం. నిద్రలో అమ్మని తలుచుకొని నాతో ఉండు, ఈ నిద్ర ప్రయాణం నాతో చెయ్యి అని మదర్కి మనం అర్పించి నిద్రపోతే మనం ఆ ఇన్కాన్షియంట్లో కూడా వెళ్ళం అన్నమాట. అక్కడ మదర్ మనల్ని చూసుకుంటారు. ఇదే మనకు అలవుతుంది. సులభము కష్టము అన్న మాటల్లో సులభము కూడా కష్టం కూడా. కష్టం అంటే మనకు ఆ ప్రయత్నం వరకే మన కష్టం. ఒకసారి అది టేక్ ఆఫ్ అయితే మదర్ అన్నారు, ఇంక నీ చేతిలో ఏమి లేదు, అంతా నా చేతిలోకే వచ్చేసింది అని అన్నారు అన్నమాట. ఇంకొక సాధకులు ఇలాగే మదర్ని అడుగుతా, మేమేం చేయాలి అంటే మదర్ సరెండర్ అని చెప్తా ఉన్నారంట. నువ్వు సరెండర్ అయిపోతే నీకు వచ్చే కష్టాలన్నీ నేను చూసుకుంటాను, అవన్నీ తీరిపోతాయి, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వస్తాయి, నువ్వు నీ ఆస్పిరేషన్ కూడా ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది అని అంటే, ఆ సాధకుడు అన్నాడంట, అమ్మ ఇది నేను వింటూనే ఉన్నాను, ఇది చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను అంటే మదర్ నవ్వి, ఇది కూడా మెకానికల్ అయిపోయిందా అంటే మనం విని కూడా అది కూడా అలవాటు అయిపోయి దానికి కూడా కాన్షియస్గా ఉండటం మానేస్తాం అన్నమాట. అమ్మ అన్నారు, ఇది ఎంత మామూలు అయిపోయిందంటే ఒక గ్లాస్ నీళ్ళు తాగినట్టు, లేకపోతే మనకి ఎండ కావాలని కిటికీ ఓపెన్ చేసినట్టు అంత ఇదైపోయిందా అని నవ్వి అప్పుడు చెప్పారంట మదర్. మైండ్ శాంతంగా ఉండటం,
నేర్చుకోండి. ఎందుకంటే మనిషిగా మనము కాన్షియస్ అంటే నేను కాన్షియసే కదా అనుకుంటాం, బికాజ్ మైండ్ కదా వ్యవహరిస్తుంది. మనం లైఫ్తో ఎలా డీల్ చేయాలంటే మైండ్ ఈజ్ ద వన్ దట్ కమ్స్ ఫస్ట్. మనం ఇలా చేయాలి, అదా చేయాలి, ప్లానింగ్కి కానీ మనం నడవాలన్నా కానీ ఆ థాట్ రావాలన్నా కానీ మైండే చేస్తుంది. కాబట్టి ఆ ఐడెంటిటీ మన మైండ్తో ఉంది. అక్కడి నుంచి మనం వెనక్కి జరగాలి. సో మదర్ ఏమనిందంటే ఫస్ట్ స్టెప్గా నీ మైండ్ని నువ్వు వాచ్ చేసుకోవటం, విట్నెస్ యాటిట్యూడ్ వెనకాలకి వెళ్ళి నువ్వు వాచ్ చేయి. నీ థాట్ వస్తుంది కదా, ఇదిగో ఇది నా థాట్ అని చెప్పి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తుంది అబ్జర్వ్ చేసి కంట్రోల్ చేయమన్నారు. ఇది ఒక 4 విధాలుగా వాచ్, అబ్జర్వ్, కంట్రోల్, తర్వాత లాస్ట్ మాస్టరీ వస్తుంది. ఇది మదర్ చాలా లివింగ్ విదిన్లో అంతా చెప్పుకున్నారు. కానీ మనం ప్రాక్టికల్గా ఇది చేయాలన్నమాట. మొదట్లో నేను చెప్పినట్టు తక్కువ ఉన్నా మనం ప్రాక్టీస్ చేసే కొంది మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిందా, ఇది సరైందా లేదా అని మనకు ఆటోమేటిక్ అబ్జర్వేషన్లోకి వెళ్ళిపోతాం. ఇది ముఖ్యం మా మదర్ చెప్పింది ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ. బికాస్ మైండ్తో మనం వ్యవహరిస్తున్నప్పుడు మైండ్ నుంచి వెనకాలకి వెళ్ళాలి, దాని నుంచి పైకి వెళ్ళాలంటే ఇది మొదటి మెట్టు. అప్పుడు ఆ అబ్జర్వేషన్లోకి వెళ్ళి నేర్చుకుంటాం. దీనికి ఏంటంటే మళ్ళీ మన నిన్న నుంచి వింటున్నాం ప్రసంగాల్లో క్వైట్యూడ్, సైలెన్స్. ఎంత సైలెన్స్ గురించి శ్రీనివాస్ గారు మాట్లాడారు. అల్లోక్దా మనకి 2-3 సార్లు అదే చెప్పారు. సైకిక్ బీయింగ్ సైలెన్స్లోంచే ఫ్లవర్ అవుతుంది. సైలెన్స్ ఇప్పుడు మనం మెడిటేషన్ చేసాం, ఆ సైలెన్స్ క్వైట్యూడ్ మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఫోర్సబుల్గా మైండ్ని క్వైటన్ చేయాలంటే అది ఇంకా థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా ఒక ప్రాక్టీసే. దానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇనీషియల్గా మనం కూర్చుని మెడిటేట్ చేయబోతే ఎక్కువ థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వస్తున్నాయని మనం వదలలేం కదా. చేసే కొంది అవే అలసిపోయి అవి నిడిసిపోతాయి. కానీ ఆ స్థితి మళ్ళీ మనం బయటకు తెచ్చి ఆ స్థితిలోంచి వ్యవహరించాలన్నమాట. ఒకసారి మనం లిటిల్ స్మైల్ అని మీరు చదువుంటారు, వినుంటారు. వసుధ అది మదర్కి ఎంబ్రాయిడరీ చేసేవారు శారీస్ అన్ని. మదర్ కోసం సైలెన్స్ అనే పువ్వు, పాసిఫ్లోరా మీకు తెలిసే ఉంటుంది కదా, అది కుడుతున్నారంటే మదర్ దగ్గర కూర్చొని. మదర్ వచ్చి ఇప్పుడు నువ్వు మంచి ఆస్పిరేషన్తో కుడితే ఇది నేను చాలా ప్రోగ్రెస్ అవుతావు అని చెప్పారంట. చూడు దాని యాక్షన్గా అలా సైలెన్స్లోంచి యాక్షన్లో ఎంత ప్రోగ్రెస్ అవుతుంది అని మదరు ఆ వస్తదికి చెప్తున్నారు అన్నమాట. ఫుల్ కాన్సన్ట్రేషన్తో నువ్వు దాంతో ఏకమైపో. నేను చేస్తున్నాను అని అనుకుంటే అది మళ్ళీ మనకు నాగరంజన గారు చాలా చెప్పారు, కొత్తగా చెప్పేది లేదు. ఈగో వచ్చేస్తుంది, నేను చాలా బాగా చేస్తున్నాను, నేను ఈ రంగు సెలెక్ట్ చేసుకున్నా, నేను ఇలా కొడుతున్నాను అనుకుంటే మళ్ళీ అది వస్తుంది. ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి గుడ్, ఆఫ్ కోర్స్ బాగానే ఉంటుంది. కానీ దాంట్లో ఇట్స్ నాట్ ద సేమ్. నువ్వు అర్పించలేదన్నమాట దైవానికి. సో ఆ వస్తతి అది కుట్టేప్పుడు మదర్ చెప్పారంట దాంతో ఏకమైపో, దాంతో ఒకటి నువ్వు ఇవ్వడమే ట్రెమెండస్ ప్రోగ్రెస్ అని చెప్పారు. ఎంత ముఖ్యమైన విషయం. సో నిత్యం మనం దాంట్లో మదర్ మనలోంచి యాక్ట్ చేస్తున్నారు అంటే మనం కూడా చాలా అవేర్ అయిపోతాం అన్నమాట. వీ విల్ థింక్ ట్వైస్. మదర్ నాలోంచి చేస్తుంది అంటే ఏది పడితే అది చేయటానికి మనమే కొంచెం వెనకాడతాం. ఏదో వీ డోంట్ వాంట్ టు బి అన్కాన్షియస్. మదర్ కోసం అన్నట్టన్నా చేస్తేనే మనకి ఆ వికసింపు కలుగుతుంది. ఇది ఇంకోటి ఇలాగే దానికి సంబంధించి ఈగో ఉంటుంది కదా మనకి. ఈగో అనేది మనం వదలదు. నాగరంజన గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈగో గురించి. అది ఉంది. అప్పుడు నా ఇండివిజువాలిటీ, నా ఈగో లేకుండా నేను లేవలేను, ఏ పని చేయలేను. దట్స్ ఇంపార్టెంట్. యాజ్ ఈగో ఇస్ ద హెల్పర్, ఈగో ఇస్ ద బార్, మీరు అందరూ చదువుంటారు కదా. ఇప్పుడు ఈ అహంకారం లేకుండా నేను ఏ పని చేయాలన్నా చేయలేను కదా. ఉత్తిగా కూర్చుంటే మళ్ళీ తమస్సులోకి వెళ్ళిపోతాను. కానీ చేయాలి, ఈగోను ఉండాలి, దాన్ని పట్టుకురావాలి మనం. దానికి కూడా మదరు ఒక ఫ్లవర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అబాలిషన్ ఆఫ్ ద ఈగో
యూక్లిప్టస్ ఫ్లవర్ ఎవరో తీసుకుంటున్నప్పుడు దాని గురించి సింథసిస్ ఆఫ్ యోగాలో శ్రీ అరవిందులు వారు చెప్పింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మదర్. ఈ ఈగో మనల్ని వెంటాడుతుంటూనే ఉంటుంది. దాన్ని కూడా మనం నడిపించుకురావాలి, దాన్ని కూడా మనము చూడగలగాలన్నమాట. ఇది జరుగుతుంది వెనక్కి వెళ్ళి ఇది ఈగోది అని, నాది కాదు, ఏ పని అయినా నాది కాదు అని అనుకుంటేనే, అమ్మ పని వ్యవహరిస్తున్నాను అంటేనే మనం ఈ ఈగోని దాటగలుగుతాం. లేకపోతే నేను చేస్తున్నాను అని అనుకుంటే కష్టమైపోతుంది. దీని గురించి కూడా మదర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఐడెంటిటీకి ఈగోకి సంబంధించి. ఒకసారి ఒక మదర్ అన్నారంటే, ఒక చిన్న సన్న బాటిల్స్ 2 ఉన్నాయి, దీనిలోంచి నీళ్లు దాంట్లో పోయటం సులభమా అంటే పోయొచ్చు అన్నారంట. మదర్ అన్నారు, ఓకే పోస్తున్నాం దాంట్లో నీళ్ళు. మనం పోసేప్పుడు కరెక్ట్గా పోస్తూ ఉంటాం, మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట, అందరికీ ఉంటుంది అది మినిమం. సో ఒక్క క్షణం నేను కరెక్ట్గా పోస్తున్నానా, నేను ఏం చేస్తున్నానంటే అది ఒలికిపోతుంది అనమాట. సో ఇఫ్ యూ బికమ్ వన్ విత్ ద యాక్ట్, మనల్ని అర్పించుకుంటా చేస్తే అది కరెక్ట్గా వర్క్ ట్రాన్స్లేట్ అవుతుంది. ఈ స్థితిలోనే మనము వ్యవహరించాలి. ఇంకోటి ఏంటంటే, మనము ఈ ఓపెన్నెస్, సరెండరు, ఆస్పిరేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. పొద్దున అలోక్దా కూడా చెప్తున్నారన్నమాట. మనము మదరు 4 austerities and 4 liberations ఇది ఎంత ఈజీగా మదర్కి ఓపెన్గా ఉండొచ్చో చెప్పారు. మనము తినేటప్పుడు కూడా అంతే ఇదిగా మదర్ ప్రసాదంగా భోంచేయాలన్నమాట. మనం మాట్లాడుతా కానీ, మదర్తో కనెక్ట్ కాకుండా కానీ, మదర్కి అర్పించుకుంటా కానీ తింటే అది వేరే విధంగా పనిచేస్తుంది అనమాట. ఇది మదర్ నాలో ఉంది, మదర్కి నేను అర్పిస్తున్నాను, మదర్ నాతో తింటున్నారు అని అంటే అది ప్రసాదం రూపం దాల్చుకుంటుంది. అప్పుడు మనం అది వేస్ట్ చేసి అక్కడ పడేసి అలా చేయకూడదు. మనకి ఎంత అవసరమో అంత పెట్టుకుని తినాలన్నమాట. సో ఈ తిండి, నిద్ర, ఆలోచన ఇవన్నీ మనం నిత్యం చేసే వాటిల్లోనే మనము మదర్కి ఓపెన్ అవ్వచ్చు. సో ఇట్ ఈస్ ఈజీ, ఎట్ ద సేమ్ టైం అది ప్రాక్టీస్ నిత్యంగా చేసుకోవాలి. మదర్ ఇంకో ఇమేజరీ ఇచ్చారు మన లిటిల్ స్మైల్ వస్తాకే. ఏమని చెప్పారంటే, నీకు కష్టంగా ఉంది, సరెండర్ ఏంటి, ఓపెన్నెస్ ఏంటంటే, మీరు ఏ విధంగా కనెక్ట్ అవుతారో, మీకు ఏది ఈజీయో ఆ ఇమేజరీ వాడుకోండి. లైక్ మదర్ ఏమన్నారంటే, ఇన్ఫినిట్ ఎనర్జీ మదర్ ఎక్కడ అన్ని చోట్ల ఉంది, నాకు కనెక్ట్ అవ్వటం నాకు చేత అవ్వట్లేదు అంటే, సరే నువ్వేమనుకుంటావంటే, నేను బ్యాటరీని, నేను ఎగ్జాస్ట్ అయిపోతాను, కొంచెం నీకు ఓపెన్ అవుతుంటాను, నువ్వు నాకు అర్పించుకో, కాన్సన్ట్రేట్ చేసుకో, దానిలో నా వైర్ లాగా కనెక్ట్ అవుతున్నాను అని అనుకో, అలా పెట్టుకో, ఆ ఇమేజరీ పెట్టుకోండి, కాన్స్టెంట్గా కనెక్షన్లో ఉన్నాను అని. ఆ కాన్స్టెంట్ కనెక్షను మనకి కాన్షియస్నెస్, ఓపెన్నెస్ తీసుకొస్తుంది అన్నమాట. ఇంకోటి కూడా అన్నారన్నమాట, ఒక చెరువు ఉంది, నీళ్లు పారుతూ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అది కొన్ని రోజులకి ఎండిపోతుంది, దానికే అది రివర్కో ఓషన్కో కనెక్ట్ అయితే కాన్స్టెంట్గా ఫిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఇమేజరీ మీకు ఏది హెల్ప్ చేస్తుందో, నాకు దైవానికి కనెక్ట్ అవ్వటానికి చాలా విధాలు ఉంటాయి అన్నమాట. మనకి న్యాచురల్గా ఏది వస్తుందో దాంట్లోంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. పొద్దున అలోక్దా చెప్తున్నారు కదా, మీ హార్ట్లోంచా, మైండ్లోంచా, మీరు ఇంటలెక్చువల్ అయితే మైండ్లోంచా, లేదా నీ భక్తి భావంతో, ఎలాగైనా ఫిజికల్గా నీ వర్క్లో ఎలా కనెక్ట్, మనకి ఎలా ఓపెనింగ్ వస్తుందో దాన్నే పట్టుకొని ఇంకా అన్ని పార్ట్స్ ఆఫ్ ద బీయింగ్ మదర్కి అర్పించేలాగా చేయాలి. ముఖ్యంగా ఇంకోటి, మనం కొంచెం ఆస్పిరేషన్ గురించి చెప్పుకున్నాము, ఓపెన్గా ఉండటం, ఆస్పైర్ అవ్వటం, కంటిన్యూస్గా మదర్కి అర్పించుకోవటం. రిజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ అది శ్రీ అరవిందులు కూడా అన్నారు, ఇది ఇఫ్ యూ మే లుక్ ఎట్ ఇట్ యాజ్ అ నెగటివిటీ అని, కానీ అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నిత్యం బయట బాహ్య ప్రపంచంతో వ్యవహరించేటప్పుడు లూజ్గా మాట్లాడేస్తాం, వాడు ఎదవా, లేకపోతే ఏదో అనేయటం, అదంతా మన
వైటల్ దాని సాటిస్ఫాక్షన్ కోసం మన చేత చేపిస్తుంటుంది. ఆ అవేర్నెస్ వస్తే మనము ఆ లూజ్ టాక్, గాసిప్ అవన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు ఈ గాసిప్ మాట్లాడుకోవటం, అవి ఎక్కువ మాట్లాడేయటం ఏమవుతుందంటే ఈ వైటల్ సాటిస్ఫాక్షన్ అది తీసుకుంటుంది అది. కానీ నువ్వు ఎంతో ప్రయత్నించి, నిత్యం ప్రయత్నించి నీ చైతన్యం ఒక లెవెల్ వరకు పెంచుకుని ఉండి అది ఒక్కసారిగా దిగజారిపోతుంది అనమాట. మొత్తం వేస్ట్ అయిపోతుంది. సోషల్ కాంటాక్ట్స్ ఇంకోటి, మనం వెళ్తున్నప్పుడు రకరకాల ఎనర్జీతో అందరూ వస్తారు. ఇప్పుడు మనందరము ఒకటే శ్రీమాత అరవిందుల వారి చైతన్యంలో ఉండాలని వచ్చాం. అట్లాంటి సత్సంగాలు మనం ఎలివేట్ చేస్తాయి, నెక్స్ట్ లెవెల్కి వస్తాం మనం. అది మనము ఇంత తీసుకుపోయింది కాపాడుకోవాలన్నమాట. మళ్ళీ వెళ్ళి మనం బయటికి వెళ్తాం, వీ హ్యావ్ టు డీల్ విత్ ద వరల్డ్. వెళ్ళి అందరితో మాట్లాడేసి ఏ లూజ్ టాక్ చేసినా ఇది మనం సంపాదించిందంతా అది మళ్ళీ మొదటి మెట్టుకు వచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనము మన పర్పస్ ఏంటి, గోల్ ఏంటి అని మదర్ చెప్పారు. సైకిక్ బీయింగ్ ముందు తీసుకురావాలని. పొద్దున సైకిక్ టాక్ మనకి అలోక్ గారు చెప్పారు కదా, అంతే ఇదిగా మన పర్పస్ అది. మన లైఫ్లో మన పర్పస్ మదరు శ్రీ అరవింద వాళ్ళకి వచ్చిన వాళ్ళందరము, అది డజంట్ మ్యాటర్ ఏ వయసులో. ఇప్పుడు అనుకుంటే 3 ఏళ్ళు అన్నారు, 2 ఏళ్ళు అన్నారు, కొంతమంది 1 మంత్లో కూడా సైకిక్ బీయింగ్ ముందు తెచ్చుకోవచ్చు. అంత నిత్య సాధనలో ఉండాలన్నమాట. నిత్య సాధన అంటే మెడిటేషన్లో కూర్చోవటం కాదు, విచ్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిటేట్ చేసినాక మనము వీ హ్యావ్ టు లెర్న్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. లోపల ఇప్పుడు నేను అదే అన్నాను కదా, శ్రీనివాస్ గారు చేసినాక బాగా లోపలికి ఇంటీరియరైజ్ అయినట్టు అనిపించింది. బయటికి రావాలంటే ఒక క్షణం కష్టం అనిపించింది అనమాట. కానీ ఆ మెడిటేటివ్ వాయిస్ బయటకి తీసుకురావటమే మన మాతా అరవిందులు మనకి చెప్పింది. వాళ్ళు పాసిబిలిటీ చేశారు. దిస్ ఇస్ పాసిబుల్ అని మనకి నిరూపించి ఈజీగా చేసి మార్గాలు ఇచ్చి బుక్స్ ఇచ్చి అన్నీ ఇచ్చారు. ఇంకా మనకి చేయటం ఏంది, ఓపెనింగ్ టు హర్. అది లివింగ్ ఇన్ కాన్షియస్లీ అంటే మదర్కి ఓపెనింగ్ ఉండటం, సరెండర్ అవ్వటం. నిత్యం ఆస్పైరింగ్ అంటే మన సైకిక్ ఆస్పైర్ అవుతున్నాయి కాబట్టే మనందరం ఇక్కడ అందరూ వచ్చి మదర్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ కీప్ దట్ ఫ్లేమ్ అలైవ్. మనము ఈ సైకిక్ ఫ్లేమ్ని ఎప్పుడు మనము ఆచం పోసుకుంటే పెద్దదిగా అది మనల్ని ఇంకా నింపేసేయాలన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్, ఇంకేం నాకు వద్దు, నాకు సైకికే కావాలి అని ఫస్ట్ డిసిషన్ తీసుకోవాలి. మదర్ని అడిగితే అదే అన్నారంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇట్ అనేది ఫస్ట్ దానికి డిసైడ్ అయిపో, నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నాకు కావాలి, నాకు ఇదే కావాలి, ఇది లేకపోతే నేను ఉండలేను, నాకు ఇదే అని చెప్పి మనం ఖచ్చితంగా డిసైడ్ అయిపోతే గైడెన్స్ మనకి అన్ని విధాలుగా అన్ని రూపాలుగా ఒక వస్తువుగానో మనిషిగానో వస్తూనే ఉంటాయి అన్నమాట. మనమే ఆశ్చర్యపోతాం అనమాట. యూ వోంట్ ఈవెన్ రియలైజ్ బికాజ్ యూ విల్ బీ ఇన్ ద ఫ్లో. మనం గైడ్ చేస్తూ ఉంటుంది, ఇంకా మనం కాన్షియస్ లివింగ్లోకి వస్తుంటాం. కానీ ఇవన్నీ చేయటానికి నేను అదే ఈ రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. మనం వైటల్తోనే కదా మనము వరల్డ్తో ఇంటరాక్ట్ అవుతాం. దట్ ఈస్ హౌ. ఆ జీవితం అంటేనే యానిమేట్ అవటం. మనం ఎలా అవుతాం, వైటల్ మూవ్ చేస్తుంది. వైటల్కి నేను అది ఇవ్వను ఇది ఇవ్వను అంటే అది ఇంకా మనం సప్రెస్ చేస్తే ఒకరోజు ఇంకా ఫుల్ ఫోర్స్తో వచ్చి మొత్తం మన సాధనంతా తీసుకెళ్ళిపోతుంది. వైటల్ని కూడా నచ్చ చెప్పుకొని మనం చేయాలంటే ఏం చేయాలి అంటే మదర్కు ఓపెన్ చేసుకుంటా ప్రతి యాక్ట్ మనం చేసేటప్పుడు కాన్షియస్గా అంటే మనం గుర్తు పెట్టుకోవాలి, అవేర్నెస్ రావాలి మనకు అన్నమాట. యాక్ట్ చేస్తున్నాము కానీ మదర్ కాన్షియస్నెస్ తోట అనే ప్రశ్న మన ముందు ఉండాలి. ఈ వైటల్ ఏంటి ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటాం, కోపంగా ఉంటాం, రూడ్గా మాట్లాడటం, తొందరపాటు, పరుగు, ఇవన్నీ మనకి ఇది వైటల్ అని మనం గుర్తుపట్టామనుకోండి, మనము చేసేసినా కానీ మదర్ అద్దు ఈసారి మనం తప్పైపోయింది, మదర్ నీకు అర్పిస్తున్నాను, మళ్ళీ ఈ చోట ఐ విల్ రెస్పాండ్ బెటర్ అనేది మనం అనుకుని మదర్కి అర్పించవచ్చు. అట్లా అని ప్రతిసారి మదర్కి ఇచ్చేద్దామని మనం చేస్తే మనకి సాధన ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదన్నమాట. అదే కదా మనకి నాగరంజని గారు గీత గురించి ఎంత బాగా చెప్పారు అన్నమాట. అర్జునుడు ఎగ్జాంపుల్ చెప్పారు. అర్జునుడిని కూర్చోమనలేదు,
అర్జున్ వైటల్ వాజ్ దేర్. ఆయన పోరాడాలనే వచ్చాడు. యాక్చువల్గా మొదటి నుంచి అర్జునకి ఎప్పుడు వార్ జరుగుతుందా అని వెయిట్ చేస్తున్న అర్జునుడు ఆ రోజు చూసి నా వల్ల కాదనేసాడు అనమాట. అంతమందిని చూసి, నా వాళ్ళని చూసి తన వైటల్ అర్పించుకోవాలన్నాడు. కానీ అక్కడ ఏంటి అవసరం? ప్యూరిఫైడ్ వైటల్ అన్నమాట. ప్యూరిఫైడ్ వైటల్, మన ప్యూరిఫికేషన్ అందుకని మన యోగాలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి, కానీ ఏ ద్వేషంతో కాదు. ఒక మీద వీళ్ళందరూ నన్ను చాలా బాధలు పెట్టారు, నన్ను అడవులకి 14 ఏళ్ళు పంపించేసారు, తిరిగి అంతకు ముందేమో కాండవ ప్రస్తుగా పంపించేశారు, అది చేశారు, ఇది చేశారు, 7 తలకాయ కొట్టాలి, ఆడిని చంపేయాలని కాదు కదా. యాక్చువల్గా దివ్య స్థాపన కోసం అర్జునుడు పోరాడుతున్నాడు అనమాట. అది ప్యూరిఫికేషన్. యు ఆర్ డూయింగ్ ఎ డీడ్ ఫర్ గాడ్ సేక్. శ్రీకృష్ణ భగవానుడి కోసం అర్జునుడు చేస్తున్నాడు, కానీ తన కోసం, తన రివెంజ్ తీసుకోవాలని అది యాటిట్యూడ్ లేదు. దానికే గీతా బోధన అన్ని అధ్యాయాలు జరిగింది. సో ఎంత మనకి రంజని గారు చెప్తున్నారు, ఎంత మంచి ప్రసాదం, ఎంత ఈజీగా యాక్సెసిబిలిటీ. మన భారతీయులయ్యి మనకి ఇట్లాంటి గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, మనం అవి వాడుకోవటమే ఇంకా లేట్ అన్నమాట. ఏది లేదు మనకి, భక్తి కావాల్సిన ఉంది. మనకి ఎంతమంది ఋషులు వచ్చి ఎన్ని విధాలుగా భక్తి మార్గం చూపించారు. అదే ఇంటలెక్చువల్గా వివేకానంద గారు, మన అరవిందులు గారు అన్నీ సింథసైజ్ చేశారు అరవిందులు గారు. కానీ వివేకానంద గారు మనకి ఇంటలెక్చువల్గా మనం ఎలా దైవానికి ఓపెన్ అవ్వాలని రాజయోగంలో మనకి చెప్పారు. సో జ్ఞానయోగ, రాజయోగ, అన్ని యోగాలు మరి అవి మనకి శ్రీ అరవిందులు గారు కలిపి మనకి ఇచ్చారు. ఎందుకు? టు అడ్రస్ ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బీయింగ్. ఒకవైపు మనకు ఉంటుంది తప్పకుండా దేవుడికి ఓపెన్ అవ్వాలి మనము అనేది, మన సాత్విక నేచర్లోంచి బయటకు రావచ్చు అన్నమాట. మన మైండ్ ఆల్సో చెప్తుంటుంది. కానీ ఇంకొక పార్ట్ మోస్ట్లీ వైటల్ కోఆపరేట్ చేయదు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే అన్ని భాగాలని దైవంకే అర్పించుకునేటట్టు, మన ఎమోషన్స్, మన థాట్స్, మనం నడిచే విధానం దగ్గర నుంచి ఆయనకు అర్పించుకుంటా ఉంటే ఆ ప్యూరిఫికేషన్ వచ్చి మనము ప్యూర్ కాన్షియస్నెస్లోకి వస్తామన్నమాట. ఇప్పుడుదంతా మనకి కొంచెం వెయిల్డ్, అంటే అంత భాగాలు ఉన్నాయి మనకి. సో మనం నడిచేది ఏంటంటే ఈ ప్యూరిఫికేషన్, ఇది ఇంపార్టెంట్. దానికోసమే చేస్తున్నాం. ఒకరోజు వెళ్ళి మనం గంగలో మునిగేసి వస్తే ప్యూరిఫై అవ్వం. వచ్చి మళ్ళీ అదే చేస్తే వాట్ ఈస్ ద పాయింట్? దేవుడు టెంపుల్లోనే లేడు కదా. మనందరము దేవుడికి, మనము టెంపుల్, మనమే గుడి. దేవుడు దైవం లోపల ఉంది. ఆ గుడిని మనం శుభ్రం చేసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? దైవాన్ని పెడతాం కదా, మనం దేవుడిళ్ళు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ కొట్టి పూజ చేసుకొని బయటకు వచ్చి మరి మామూలుగా ఉంటే దేవుడిని రూమ్లో వేసి లాక్ వేసినట్టే కదా. సో హౌ విల్ దట్, ఆ దైవం ఎలా నిలుస్తాడు? హీస్ ట్రైయింగ్ టు లివ్ త్రూ అస్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు స్టార్ట్ రిఫ్లెక్టింగ్ హిమ్. ఒక్కొక్కటి విధంగా ఒక రకరకాల అందరూ పేర్లు ఉన్నాయి మనందరికీ. అందరిలోంచి ఆయన అనుభూతి పొందాలనుకుంటున్నాడు ఇన్ ఏ ప్యూరిఫైడ్ వే. అదనమాట. సో కాన్స్టెంట్గా మనము ఆయన ధ్యాసలో ఉండాలి. ఉండడం అంటే మళ్ళీ ఈ ప్యూరిఫికేషను, వైటలు అవన్నీ మనము గమనించుకొని వెనక్కి తగ్గి మనము ఒక్క క్షణము ఏదైనా మనల్ని పుల్స్ గట్టిగానే ఉంటాయి, మనం అంత పనులు చేయాలి వాళ్ళ, అవి కూడా మనం భాగం చేసుకుని ఇది ఇప్పుడు ఇదే చేస్తాను కానీ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇచ్చి ఇది నీట్గా చేసుకుంటాను ఈ పని. మదర్ కనీసము ఒక టవల్ ఉంది మడత పెడుతుంటే దాన్ని ఆర్డర్లో పెట్టాలి, అది ఎంత నీట్గా మడత పెట్టాలి, దానికి ఎంత ప్రేమ చూపించాలి అని చెప్పారు. మనందరం శ్రీ స్మృతి చూసే ఉంటాం కదా పాండిచేరికి వెళ్ళినప్పుడు. ప్రతి వస్తువు ఎంత నీట్గా మదర్ ప్రెజెన్స్ దాంట్లో ఉంది. మదర్ ప్రెజెన్స్ అలాగే మనం కూడా ఇవన్నీ శ్రీ స్మృతులు కావాలంటే మనం అంత జాగ్రత్తగా మెటీరియల్ని వాడాలన్నమాట. ఇదే కాన్షియస్ లివింగ్. ఎట్టంటే అటు పడేయటం, ఏదంటే అటు చేయటం అంటే అది మనము రైట్గా ఉన్నట్లేదు, మదర్కి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అర్థం. అది మనం గమనించుకుంటూ ఉండాలి.
సో ఈవెన్ ఇఫ్ ఈ వస్తువు అనవసరంగా ఎక్కువ ఏది వాడకూడదు అన్నమాట. ట్రై టు యూజ్ 100 times. ఒక చిన్న వస్తువు తీసుకో, ఎంత ప్లాస్టిక్ వాడేస్తుంటాం మనం, అవసరమా? నాకు ఎవరో పొద్దున బాటిల్ ఇచ్చి నాకు వద్దన్నాను నేను, నాకు ఉంది మళ్ళీ మళ్ళీ నింపుకొని ఎన్ని చిన్న బాటిల్స్ వాడతామో. ఆర్ ఇఫ్ ఐ ఫినిష్ ఇట్, నేను ఇప్పుడు నాకు కష్టంగా ఉంది, బయటకు వచ్చాను, వాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఖాళీ అయింది కదా, పెద్దది ఉంది కదా, దాంట్లో నింపుకొని వాడుకుంటాను. సో ఇలా చిన్న చిన్న వాటిల్లోనే మనం ఎప్పుడు అప్లై చేస్తామో, మళ్ళీ ఎంత తక్కువ ఎంత రెస్పెక్ట్ఫుల్గా ప్రతి వస్తువుని మనం వాడతామో అది దైవ సాధన అనమాట. ఏదో పెద్దది మనం చదివేసి నిత్యం బతకలేకపోతే, ఇప్పుడు మనం గుడిలో చెప్పినట్టు దేవుడి రూమ్లో దేవుడిని బట్టి లాక్ వేసినట్టు మనం ఎప్పుడు జీవిస్తామో. సో ఇట్ ఈస్ లైక్ అమ్మ ఆనందిస్తుంది, అమ్మ ఆనందము మన ఆనందము కదా. సో ప్రతి దాంట్లో ప్రతి వస్తువులో అమ్మ ఉన్నప్పుడు ప్రతి దాన్ని జాగ్రత్తగా వాడేయాలన్నమాట. ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఎక్కువ అయిపోయింది కదా, పడేసేయండి, తీసేసేయండి, టిష్యూలు వాడేయండి. నో, మన వస్తువులు మనం పెట్టుకొని వెళ్ళాలి, మన బ్యాగ్లో మనం పెట్టుకోవాలి. మన టిష్యూ, మన స్ట్రా, మన స్పూను ఎందుకు వాడాలి, అతిగా ఎందుకు వాడి పడేసి పూజ చేస్తాం కదా. ఐట్ సీన్ అవుట్ సైడ్ మనం చాలా పూజలు గొప్పగా చేస్తారు గుడుల్లో, కానీ ఎన్ని పువ్వులు కొంటారు. పువ్వులు సైకిక్ కాన్షియస్నెస్ అన్నారు మదరు. అంటే పువ్వులతోనే మనం చాలా సాధన చేయొచ్చు, ప్రతి పువ్వుకి సిగ్నిఫికెన్స్ ఇచ్చారనమాట. సో మనం ఆ మదర్కి అర్పించినప్పుడు మనం ఏం మనంలో ఉందో అది ఆటోమేటిక్గా మదర్కి వెళ్తుంది. మనం అర్పిస్తున్నప్పుడు దాంట్లోంచి తిరిగి మళ్ళీ మనకు ప్రసాదంగా వస్తుంది. అంత జాగ్రత్తగా పువ్వులు వాడాలి. అవి వాడినప్పుడు అయిపోయినప్పుడు వెళ్ళి మనం భూమిలో కలుపుకోవాలి, కానీ పెట్టంటే అటు పడేసేదానికి పెట్టడం ఎందుకు, డెకరేషన్కి కాదు కదా. మనం కాన్షియస్నెస్ అర్పించాం మదర్కి, అది మళ్ళీ మనము అమ్మ దాన్ని నింపి మనకి ఇచ్చినప్పుడు, అదే చెప్పారు మోనాదాతో మదర్, అది మళ్ళీ మనం తీసుకుంటున్నప్పుడు అది అంత జాగ్రత్తగా మనము, అది మనకి ప్రసాదం అన్నమాట. జాగ్రత్తగా పువ్వుని పెట్టుకోవాలి, కలుపుకోవాలన్నమాట. పెద్ద పెద్ద శబ్దాలు చేసి మైకులు పెట్టి పూజలు చేసేసి మళ్ళీ పువ్వులన్నీ తీసే దేవుడు స్టాచ్యూస్ తీసుకెళ్ళి నదుల్లో వేసేసి మునిగేసి, వాట్ ఈస్ ద పాయింట్? మనం లోపల నుంచి మనమే దివ్యం అయినప్పుడు ప్రతి దాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి మెటీరియల్ని, అప్పుడు శ్రీ అరవిందుల యోగా వచ్చి మెటీరియల్ కాన్షియస్నెస్లో దివ్యం బయటకు తీయటం అన్నప్పుడు లివింగ్ కాన్షియస్ అదే కదా. ప్రతి మెటీరియల్ని జాగ్రత్తగా వాడాలి. ప్రతి వస్తువు, పెన్ను, ఏది అయినా దీంట్లో దైవం ఉంది, దాంట్లో దైవం ఉంది అనుకుంటే మన దృక్పథమే మారిపోతుంది అన్నమాట. ద వే వి లుక్ ఎట్ థింగ్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో అదే దట్ ఈస్ ద ప్రయారిటీ. సో కీపింగ్ ఇట్ అలైవ్ అంటే అది మన సైకిక్ బీయింగ్ని బయటకు తీసుకురావటం ఇంత సులభంగా తీసుకురావచ్చా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి దైవం కోసమే చేస్తున్నాను, బైకింగ్ అది ఈజీ సరెండర్ మనకి అన్నమాట. ఓకే, సో అదే సింపుల్గా చెప్పాలంటే లివింగ్ కాన్షియస్లీ రోజు అంటే, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా భోజనానికి, లెట్ us ట్రై అండ్ ప్రాక్టీస్, స్టార్ట్ ఇట్ నౌ, రైట్ నౌ, ఇన్ దిస్ మూమెంట్ స్టార్ట్ చేసి మనం ఎంత అమ్మకు అర్పించుకొని భోజనం తీసుకుని ఎలా ఉంటామని ఇప్పుడు ఈ నిమిషంలోంచి ఆ కాన్షియస్లో అందరం ఉన్నామని కోరుకుంటున్నాను. నమస్కారం.